అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మాస్కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా అనుదీప్ కేవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఫంకీ ప్రస్తుతం సినీ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. డబ్బింగ్ స్టూడియో నుండి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం విశ్వక్ సేన్ తన మార్క్ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం పూర్తి స్థాయి వినోదాత్మక జోనర్లో సాగబోతుందని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. వాలంటైన్స్ డే వీకెండ్ను లక్ష్యంగా చేసుకుని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వ్యక్తిగత జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తున్నారు. ఆయన సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. క్లింకారా తర్వాత మళ్లీ తండ్రి కావడంతో రామ్ చరణ్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఇలాంటి సమయంలో చరణ్ సుదీర్ఘ విరామం తీసుకుంటారని అందరూ భావించినప్పటికీ ఆయన తన వృత్తిపరమైన బాధ్యతలకు ప్రాధాన్యతనిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ తన తదుపరి భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 5 నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానున్న కొత్త స్కెడ్యూల్లో ఆయన జాయిన్ కాబోతున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగనుంది. మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన తన విలక్షణమైన నటనతో దక్షిణాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న వర్స్టైల్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ సినీ ప్రయాణం మంగళవారంతో 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్కు చిత్ర పరిశ్రమతో పాటు అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన నటిస్తున్న తాజా చిత్రం #DQ41 బృందం ఒక ఆసక్తికరమైన పోస్టర్ను విడుదల చేస్తూ అభినందనలు తెలిపింది. రవి నెలకుడితి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం దుల్కర్ సల్మాన్ కెరీర్లో 41వ ప్రాజెక్టు కావడం విశేషం. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో దుల్కర్ సరసన పుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. హరీష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలో కోనా ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై రూపొందుతున్న బ్యాండ్ మేళం చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ పనులు విజయవంతంగా పూర్తయినట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ప్రతి బీట్ ప్రేక్షకులను అలరిస్తూ భావోద్వేగాలకు గురి చేసేలా ఈ చిత్రాన్ని మనసు పెట్టి తెరకెక్కించామని మేకర్స్ పేర్కొన్నారు. షూటింగ్ ముగిసిన సందర్భంగా చిత్ర యూనిట్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దట్స్ ఏ ర్యాప్ అంటూ పోస్టర్ షేర్ చేసింది. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట సమర్పణలో సతీష్ జవాది దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సీనియర్ నటుడు సాయి కుమార్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. విజయ్ బల్గానేన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. కొంతకాలంగా బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తనదైన ముద్ర వేస్తున్న సుడిగాలి సుధీర్ అలియాస్ సుధీర్ ఆనంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకు సంబంధించిన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఒక పవర్ఫుల్ అప్డేట్ను షేర్ చేస్తూ సుధీర్ మాస్ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద పేలడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఈ సినిమాలో సుధీర్ సరసన దివ్యభారతి కథానాయికగా నటిస్తూ ఉండగా వేదవ్యాస్ ఆకుల దర్శకత్వం వహిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్టుకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ నేపథ్య సంగీతం సమకూర్చడం విశేషం. ఇక రెయిన్బో మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రంపై సుధీర్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బేబీ డమరీ సమర్పణలో శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్రచీర ది బిగినింగ్. మదర్ సెంటిమెంట్, హర్రర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను కూడా పోషించారు. సినిమా విడుదలకు సమీపిస్తున్న సందర్భంగా
సందర్భంగా దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు ప్రింట్ వెబ్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రచీర ది బిగినింగ్ ఒక విలక్షణమైన కథాంశంతో రూపొందిన సినిమా. మదర్ సెంటిమెంట్కు హర్రర్ యాక్షన్ అంశాలు బలంగా మిళితమయ్యాయి అని తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని వీక్షించిన డిస్ట్రిబ్యూటర్లు, సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా కంటెంట్పై ప్రశంసలు కురిపించారని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా సినిమాలోని ఇంటర్వెల్, బ్యాంగ్, క్లైమాక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని సెన్సార్ టీం అభిప్రాయపడినట్లు తెలిపారు. సినిమా విడుదలకు కొంత ఆలస్యమైనప్పటికీ చూసిన ప్రతి ఒక్కరూ కంటెంట్ అద్భుతంగా ఉందని ప్రశంసించారని, ఇది ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రం అయినప్పటికీ కుటుంబమంతా కలిసి చూసేలా రూపొందించామని దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఎర్రచిర అనేది ఒక హర్రర్ యాక్షన్ మదర్ సెంటిమెంట్ చిత్రం. చింతల్ ప్రాంతంలో నా స్నేహితుడి ఇంటి పక్కన జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ కథను తీసుకున్న. షూటింగ్ 37 రోజుల్లో పూర్తయినప్పటికీ సీజీ వర్క్ కారణంగా సినిమా ఆలస్యమైంది. గ్రాఫిక్స్ అవుట్పుట్ సంతృప్తికరంగా రాకపోవడంతో 3 చోట్ల చేయాల్సి వచ్చింది. హనుమాన్ సినిమా రేంజ్ క్వాలిటీ కోసం ప్రయత్నించాం, అందుకే లేట్ అయింది. ఈ కథకు తెలుగమ్మాయి అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించి కారుణ్య చౌదరిని ఎంపిక చేశా. ఆమె పాత్రలో సస్పెన్స్ ఉంటుంది. ఆమె చాలా బాగా నటించింది. ఈ సినిమాలో శ్రీరామ్, కమల్, కామరాజు, అజయ్, అయ్యప్ప, పి శర్మ, సుమన్ శెట్టి, జీవ, సత్యకృష్ణ, అన్నపూర్ణమ్మ, సురేష్ కొండేటి, రఘుబాబు వంటి దాదాపు 23 మంది ప్రముఖ నటులున్నారని తెలిపారు. ఇందులో కేవలం 20% మాత్రమే వాస్తవ కథ ఉంటుంది, మిగిలినది కల్పితమని తెలిపారు. రణవీర్ సింగ్ నటించిన దురంధర్ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ స్పై డ్రామా భారీ వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్గా నిలిచింది. దీనికి కొనసాగింపుగా దురంధర్ ది రివెంజ్ చిత్రాన్ని మేకర్స్ రూపొందించారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది. రణవీర్ సింగ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. తనకు దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయితీని సూపర్ స్టార్ రజనీకాంత్ మెచ్చుకోవడంతో పాటు బంగారు గొలుసును కానుకగా అందించారు. చెన్నై మహానగర పాలక సంస్థలో కార్మికురాలిగా పనిచేస్తున్నటువంటి పద్మ ఇటీవల తనకు రోడ్డుపై దొరికిన 45 తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించి పలువురు మన్ననలు అందుకున్నారు. తాజాగా ఆమెను సూపర్ స్టార్ రజనీకాంత్ సన్మానించారు. తన ఇంటికి పిలిచి ఆమెతో ఆప్యాయంగా మాట్లాడిన రజనీకాంత్ ఆమెకు ఒక బంగారపు గొలుసును కానుకగా ఇచ్చారు. ఇక పద్మకు భారత తపాలా శాఖ ఇటీవల అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమె ఫోటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆమెకు 15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా అందించారు. ఆమెను అభినందిస్తూ ప్రభుత్వం తరపున 1 లక్ష నగదు బహుమతిని చెక్ రూపంలో అందించిన సంగతి తెలిసిందే. మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి ఫీల్ గుడ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ వినోద్ అనంతోష్ కాంబినేషన్ మళ్లీ రాబోతుంది. ఈసారి గత చిత్రానికి భిన్నంగా ఒక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో వీరు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు తక్షకుడు అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో ఆనంద్ దేవరకొండ ఊహించని మేకోవర్తో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇటీవల లపాతా లేడీస్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నీతాన్షి గోయల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా బైకర్ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్లోనే రావాల్సిన ఈ చిత్రం సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ కథ కోసం శర్వానంద్ తన శారీరక ఆకృతిని పూర్తిగా మార్చుకొని సరికొత్త లుక్లో కనిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ నటుడు మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ ఈ గౌరవం దక్కడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. 5 దశాబ్దాలకు పైగా సినీ రంగంలోనూ ప్రజాసేవలోనూ ఆయన చేసిన కృషికి ఈ గుర్తింపు లభించగా తన పేరును సిఫారసు చేసినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ
ఆలస్యమైన అత్యున్నత పురస్కారం వరించడం ఆనందంగా ఉంది అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనను శాలువాతో సత్కరించి ఈ అవార్డు తెలుగు సినీ పరిశ్రమకు, రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు. నటుడిగా 350కి పైగా చిత్రాల్లో నటించి నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా తనకంటొక ప్రత్యేక ముద్ర వేసుకున్న మురళీమోహన్కు ఈ పద్మ పురస్కారం దక్కడం పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ మంగళవారం నాడు తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో విశేష ప్రాధాన్యత కలిగిన రాహు, కేతు, సర్పదోష నివారణ పూజల్లో ఆయన భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారిని, జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందిస్తూ తీర్థప్రసాదాలను బహూకరించారు. కళ్యాణ్ రామ్ నటిస్తున్న తదుపరి సినిమాల షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఆధ్యాత్మిక పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లేటెస్ట్ ఒరిజినల్ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు, యంగ్ హీరో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ త్వరలోనే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన టీజర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ మంచి కామెడీ వైబ్స్ను కలిగిస్తోంది. ఉపాధ్యాయుడిగా మురళీ శర్మ తన కొడుకు చేసే పనులతో విసిగిపోయే తండ్రిగా తనదైన శైలిలో హాస్యాన్ని పండించారు. టీజర్లో మురళీ శర్మ డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బరాబర్ ప్రేమిస్తా ఎవరితో చెప్తారు? కొంప తీసుకుని హీరోయిన్నే మీకు చెప్తుందా, నువ్వే చెప్తావా? ఇద్దరు ఒకరికొకరు చెప్పుకుంటాం. ఫస్ట్ చెప్పేది ఎవరు? నేను చెప్తా. ఎట్లా? Did you understand the question? He's asking who will say barabar premista first to who is the question. Like who will say I love you first? I said I'll say first. ఎందుకు అంత ఛాలెంజ్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే తను చాలా అందంగా ఉంటది, సినిమాకి హీరోయిన్. I also could. She also could అంట. చెప్పాక ఇద్దరం చెప్పుకుంటాం ఇద్దరికి. That's what I said first. Like we will say to each other. It's what I said. అంటే ఎలా సీరియస్ డిస్కషన్ జరిగిన తర్వాత ఎలాగైనా బరాబర్ ప్రేమిస్తా అని చెప్పేసి కొంచెం వార్నింగ్ లాగో అట్లా కాన్ఫిడెంట్ గా ఉంటుందా? అట్లా దాని గురించి అంటే ఫోర్స్ చేయాలా? ఈ బరాబర్ ప్రేమిస్తాన్ని తను వీళ్ళిద్దరు కలిసి వేరే వాళ్ళకి పేరెంట్స్ కావచ్చు, మేము బరాబర్ ప్రేమించుకుంటామని వేరే వాళ్ళకి చెప్తామని చెప్తున్నారు డైరెక్టర్ గారు. అదెవరు? అత్తగా, మావక, ఎవరికైనా మీరు అడ్డొస్తే మీకు, వాళ్ళు ఎవరు అడ్డొస్తే వాళ్ళకి చెప్పండి. అన్నవచ్చు, ఫాదర్ అవ్వచ్చు. మీ మొదటి సినిమా క్యారెక్టర్ కి ఈ క్యారెక్టర్ వేరియేషన్ ఏంటి అంటే? అది ఇట్ వాస్ సిటీ బాయ్, దిస్ గై ఇస్ విలేజ్ బాయ్. లుక్ తెలిసిపోతుంది అంతే. మన క్లియర్ గా బాడీ లాంగ్వేజ్, నడిచే విధానంలో అయి ఉండొచ్చు, కాస్ట్యూమ్స్ అవ్వచ్చు. యూ కెన్ క్లియర్లీ టెల్ దిస్ ఇస్ రామ్ నగర్ అని, దిస్ ఇస్ బరాబర్ ప్రేమిస్తా అని. ఓకే. మీరు ఫస్ట్ సినిమా? ఇది ఫస్ట్ కాదండి, థర్డ్ మూవీ. ఇంతకుముందు ఇష్టంగా ఏకైనా 2 మూవీస్ చేశాను, ఇది థర్డ్ మూవీ. అంటే అది బిఫోర్ కరోనా, మధ్యలో కరోనా తర్వాత కొంచెం గ్యాప్ వచ్చి తర్వాత ఇది. ఎలా ఒప్పించారు మా హీరోయిన్? హీరో కథ విని ఎగ్జైట్ అయ్యారు. అంటే నేను చూసుకునేది ఏంటంటే ఒక యంగ్ హీరో కావాలి ఈ కథ, కానీ వెతుకుతున్న ప్రాసెస్ లో యంగ్ గా మనకి అవైలబుల్ ఉన్న హీరోల్లో తను అవైలబుల్ ఉండే. ఓకే. సో తనకి ఫాదర్ కథ చెప్పాను, వాళ్ళకి నచ్చింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా అయితే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ దసరాకి అనుకున్నాం, కానీ అప్పుడు ఇంకా వర్కౌట్ అవ్వలేదు. కొంచెం మేము పోస్ట్లో ఉండే, ఫినిష్ చేద్దాం అనుకున్నాం, కానీ కొన్ని ల్యాబ్ థింగ్స్ అవ్వచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ థింగ్స్ కానీ కొంచెం డిలే అయినాయి. సో దాని తర్వాత మేము ఇంకా దాన్ని చెక్కి ఇప్పుడు వస్తున్నాం. ఈ మోడలింగ్ ఫస్ట్ టైం రావటం ఫిల్మ్ ఫీల్డ్ లోకి? First film. Yeah. No, you are coming from modeling to film industry first. Yes, true, Yeah. true. I think I enjoy films more because I think you can express yourself more. Okay. And I think Barabar Premista is a very good film according to me. Now I will always be biased towards my film, but I had a very good time working on the project. What about your character? My character is very different from me. She will possibly say I love you first and possibly hit him also.
and I think I'm opposite of that in person. చంప మీద కొట్టే సీన్ ఒకటి ఉండింది 6 times 7 times రీటైక్ ప్రతిసారి పొల్ల కొట్టిన కొట్టనే ఉంటుంది. అది ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ ఇన్న రోజు కదా అది 1 month అయ్యిందిలే. అయితే అంత ముందు చేసిన వేషాలన్నింటినీ అన్ని ఏమో మరి ఏదో సంథింగ్ షీ హ్యాడ్ ఇన్ హర్ మైండ్ ఫట్ అబౌట్ 6 times 7 times And then he didn't speak to me also for one whole day. అవసరం ఉతిగా చుమ్మా పాత ఏడిపించిన అన్ని తీసేసుకున్నట్టుంది మరి. అంటే కొంచెం కటింగ్ ఇస్తే కొంచెం లవ్ కూడా మళ్ళీ తనే వెనకబడుతుంది కదా. Okay. అది ఒక రోజు దూరం పెట్టినా బట్ పర్లేదు. అంటే ఇండస్ట్రీలో చాలా మంది పలానా క్యారెక్టర్ చేయాలని అట్లా డ్రీమ్ గా ఉంటుంది కదా, మీకు కూడా చాలా సినిమాలు చూస్ చేసాం అట్లా ఆ రకంగా ఈ క్యారెక్టర్ పరంగా చెప్తే ఎలా ఉంటుంది? ఈ క్యారెక్టర్ పరంగా ఇది వెరీ ఫీల్ గుడ్, మనకి ఇప్పుడు రా విలేజ్ ఫీల్ గుడ్ మల్టిపుల్ టైమ్స్ మనకి చూడబుద్దే సినిమా లాగా ఉంటది అనమాట. అండ్ ఒక మంచి మధ్యలో మెసేజ్ కూడా ఉంటుంది, సోషల్ మెసేజ్ ఉంటుంది. అండ్ మంచిగా మనం హ్యాపీగా థియేటర్కి వెళ్ళి మనం ట్విస్ట్ టర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక సినిమాలో, అవి కూడా ఉంటాయి. సో మంచి సినిమా, హీరో క్యారెక్టర్ ఎవరిని వాళ్ళు చూసి వాళ్ళు రిలేట్ అవ్వగలిగే క్యారెక్టర్. సో సరదాగా విత్ ట్విస్ట్ అండ్ టర్న్స్ వెళ్ళిపోతుంది అలా సినిమా, మంచిగా ఉంటుంది. ప్రేమికుల రోజుకి 1 week బిఫోర్ గా ఈ సినిమాకి రావటానికి ఏదైనా రీజన్ ఏదైనా ఉందా? సో ఇక్కడ నుంచి టాక్ స్ప్రెడ్ అయ్యి ప్రేమికుల రోజుకి ఇది మంచి బజ్తో ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ ఒక 1 week ముందు వస్తుంది. అంటే ఇప్పుడు 3 రోజులు ఆడటమే కాక నువ్వు 1 week ఆడటం ఇంకా సూపర్. చెప్పలేము, ఆడాలని కోరుకుంటున్నా 100%. కానీ మీరు చెప్పిన 3 రోజులు గట్టిగా ఆడినా కూడా వీఆర్ వెరీ హ్యాపీ. గట్టిగా ఆడుతుందని నమ్మకం ఉంది అని ఆడాలి. అవునవును సార్. ఫస్ట్ మీకున్న బిరుదు జనరల్గా ఇండస్ట్రీలో చాలా మందికి పత్రికల వాళ్ళు, లేదంటే సాహితీ వాళ్ళు, లేదంటే మన డైరెక్టర్లో ప్రొడ్యూసర్లో వాళ్ళు ఏదైనా ఈ సినిమాలో బాగా చేస్తే దానికి సంబంధించి బిరుదు పెడుతూ ఉంటారు. మీకు మీరుగా యాటిట్యూడ్ స్టార్ అని పెట్టుకోవడానికి కారణం ఏంటి? నేనే పెట్టేసుకున్నానా? అది ఎక్కువ అంటే జనాలు అంతా చేసినా జనాలే కదా అన్నది, జనాలు పెట్టినా అది మీరు ఓన్ చేసుకున్నట్టే కదా, పర్సనల్ గా జనాలు ఇచ్చిందే కదా. అంటే అది నెగిటివ్ సెన్స్ కదా, బాగా నెగిటివ్ సెన్స్. ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందండి? ఈ యాటిట్యూడ్ అసలు బాగాలేదు రైడ్ అంటారు. మీ యాటిట్యూడ్ చాలా బాగుంది, ఇది ఇలా అలా కూడా అనొచ్చు దాన్ని. అంటే ఎక్కువ నెగిటివ్ అయ్యేది, దానికి పాజిటివ్ కంటే ఎక్కువ అంటారు. ఎలాగా ఐ లవ్ యువర్ యాటిట్యూడ్ సురేష్ కొండరెడ్డి గారు. ఎస్, ఇట్స్ గుడ్ పాజిటివ్ కామెంట్ కాదా? అంటే యాటిట్యూడ్ బాగాలేదు అంటే నెగిటివ్. సో మనం తీసుకునే దాన్ని బట్టి అంటే దీనికి ఎక్కువ నెగిటివ్ ఎక్కువ పలుకుతూ ఉంటారు నాకు తెలిసి. ఎక్కువ అలా లేదు, నేను చాలా మందికి పర్సనల్ గా వాళ్ళ యాటిట్యూడ్ సూపర్ అని ఎప్పుడు చెప్పరు, యాటిట్యూడ్ కూడా నెగిటివ్ గానే ఎక్కువ మాట్లాడతారు. ఏమో మరి మొన్న చిరంజీవి గారి సినిమాలో మానశంకర్ వరప్రసాద్ లో కూడా యాటిట్యూడ్ ని గుడ్ గానే వాడారు. ఆమె యాటిట్యూడ్ సూపర్ రా అని హీరోయిన్ అంటారు అందులో. అఫ్ కోర్స్ అనొచ్చు, అంటే ఎక్కువ సెన్స్ అంటే మీకు వచ్చిన పరంగా అది నెగిటివ్ గానే ఎక్కువ వచ్చింది కదా, పాజిటివ్ గా. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ పోస్టులు పెట్టినా చాలా మంది నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళు యాటిట్యూడ్ స్టార్ అని చెప్పి మంచి ఏమంటారు ఎమోజీస్, స్టార్ సింబల్ పెట్టో, లేకపోతే ఫైర్ సింబల్ పెట్టో, లేకపోతే స్మైలీ ఎమోజీస్ పెట్టో, యాటిట్యూడ్ స్టార్ ఎలా ఉన్నారు బాగున్నారా అని నాకు చాలా మంది కామెంట్స్. అది మీ దృష్టిలో మీకు ప్లస్ అయింది అనుకుంటున్నారా? 100% ప్లస్ కదా. జనాలు ఇచ్చింది తీసుకోవడమే, మనం పెట్టుకుంటే మైనస్. అది జనాలే ఇచ్చారు, హ్యాపీ. తర్వాత ఆ సినిమా రిలీజ్ అప్పుడు కొంతమందికి గూగుల్ పే ద్వారా పేమెంట్ చాలా పాత మ్యాటర్, అది మొత్తం వైరల్ అయిపోయింది. ఇంకా అంటే దీనికి ఏం చేస్తారో అని అడుగుతున్నా. దీనికి ఏం చేయాలి? దీనికి అట్లాంటిది ఏమైనా చేస్తున్నావా అని అడుగుతున్నా. లేదు, ఏం చేస్తారు. అది ఆ సినిమా ఐ వాజ్ వెరీ అంత కాన్ఫిడెన్స్ తో నేను చెప్పిన, ఒకవేళ మీకు నచ్చకపోతే నాకు పెట్టండి అని. అలా ఎవరు పెట్టరని అనుకొని చెప్పాను. మాక్సిమం పెట్టలేదు, దీనికి పెడతారు అనుకోవట్లేదు. ఏమో పెడితే నాకు నిజంగా ఏమో చూద్దాం, కానీ నేనేదో అలా ఏం చెప్పలేదు ఈసారి ఆ సినిమా వరకే. ప్రతి కుటుంబంలో ఒకళ్ళు హీరో ఉన్నా, ఒకళ్ళు కొంచెం సెలబ్రిటీ ప్రొడ్యూసర్ సంథింగ్ ఇట్లా ఉంటారు. మీ కుటుంబంలో నలుగురు కూడా సెలబ్రిటీసే. నాన్న ఆల్రెడీ బుల్లితెర మెగాస్టార్, మీరయ్యారు, తర్వాత అనుకోకుండా సిస్టర్ అయ్యారు, అమ్మ కూడా బాగా యూట్యూబ్ స్టార్ ఎన్నిట్లో చేయటం. కరెక్ట్. ఎట్లా మీ ఫ్యామిలీలో? నైస్ కదా, మంచిగా మీకు చెప్పడానికే మీకు అంత పాజిటివ్ గా అనిపించింది. నాకు కూడా బీన్ పార్ట్ ఆఫ్ దట్ ఫ్యామిలీ, ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. దానికి బాగుంటది మంచిగా. ఎక్కడున్నా నాకు నలుగురు ఎవరి వాళ్ళలో పనుల్లో బిజీ ఉంటాం మంచిగా. సో గుడ్, నథింగ్ దాంట్లో నెగిటివ్ ఏం లేదు. ఇట్స్ ఆల్ వెరీ హ్యాపీ వీఆర్. మీకంటే మీ సిస్టర్ ఎక్కువ సినిమాలు చేస్తున్నట్టుంది ఇప్పుడు విజయ్. అబ్బో చాలా బిజీ తను ఇప్పుడు ఆల్మోస్ట్ 6 చేస్తుంది. 2 కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి రిలీజ్ కి రెడీ ఉన్నాయి. 4 are రన్నింగ్.
ఇప్పుడు కూడా చెన్నైలో ఉంది షూటింగ్లో. ఓ మీ ఇంట్లో మీకు పోటీ తనేనే? పోటీ ఏం లేదు, తను నాకంటే ఒక స్టెప్ అహెడే ఉంది. తనకి ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎక్కువ బిజీగా ఉంది. నేను కూడా దానికి క్యాచప్ అవ్వాలి. చెప్పండి సార్, ఈ సినిమా మెయిన్ హైలైట్స్, ఈ సినిమాకి వచ్చి ఎందుకు చూడాలి? ఈ సినిమా వచ్చి ఎందుకు చూడాలంటే ఇది బేసిక్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో అంటే ఐ మీన్ ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో బేసిక్గా రెగ్యులర్ సినిమా చూస్తుంటే మనకి ఒక సెంటిమెంటల్గా అలాంటి సినిమాలు చేస్తుంటారు. సో అలాంటివి చేయకూడదన్న మెయిన్ మోటో పెట్టుకొని ఒక యూత్ కంటెంట్, తెలంగాణలో కుర్రాలు ఎలా ఉంటారు అని ఒక కథ చెప్దామని స్టార్ట్ చేసిన కథ అండి. తెలంగాణ బ్యాక్డ్రాప్ లో ఫుల్గా తెలంగాణ అండి. ఒక తెలంగాణ ఇట్స్ టూ రిమోట్ అనమాట, నియర్ బై హైదరాబాద్ కూడా కాదు, ఏదో సంథింగ్ ఒక 250-300 కిలోమీటర్స్ ఆఫ్ తెలంగాణ, నార్త్ తెలంగాణలో జరిగిన ఒక కథ. అంటే తల్లిదండ్రులకి పిల్లలు ఇచ్చే మెసేజా లేకపోతే పిల్లలకి తల్లిదండ్రులు ఇచ్చే మెసేజ్ కింద ఉంటుందా? అంటే ఒక పిల్లలని కాదు, అంటే మనం చేసిన కొన్ని థింగ్స్ ఉంటాయి కదండి, ఒక దాన్ని ఒక ఆచారాన్ని ఫాలో అయితే వెళ్ళిపోతుంటాం, అది మనకు బర్డెన్ అవుతున్నా కూడా తీసుకొని వెళ్ళిపోతుంటాం. కానీ ఆ బర్డెన్లు ఎంత మోసినా కూడా ఎక్కడ వదులుదామని అనుకోరు అనమాట. సో ఆ బర్డెన్ అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు వదలట్లేదు అనేది ఒక చిన్న మెసేజ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.